అయితే ఇవైతే నేను మళ్ళీ అట్లా వండుకోదు. అన్న ఫుల్ కాలుతుంది మొత్తం నజర్ దాకింది దిష్టి దాకి ఇవాళ కూడా తింటే ఇంట్లో అట్లా ఉంటే మనకు ఎట్లా తినబుద్ధి అవుతుంది. ఏమైంది మొత్తం దిష్టి తాకిందా ఏంది అందరికి ఇట్లా అయిపోతుంది. ఏమంతా నాకు వచ్చింది ఒకళ్ళు వారం నుంచి దరిద్రం మొత్తం నాకే చుట్టుకుంది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాబు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అన్నకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. నిన్నటి వరకు అయితే ఇర్ఫాన్కి హాస్పిటల్లో, ఇప్పుడు అన్నకి ఫుల్ ఫీవర్. అసలు ప్రతిదానికి అన్న ముందుండి మాకు ఇట్లా అది ఇది అని చెప్పి మాకు తీసుకో అన్నకి ఇప్పుడు ఫీవర్ ఏం చేయాలో మాకు ఏం అర్థం అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఇర్ఫాన్కి అట్లా అయిందంటే ఈరోజు ఇమ్రాన్ అన్నకి ఫుల్ ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఒకరి తర్వాత ఒకరికి అయితే ఎఫెక్ట్ ఏదో ఒక ఎఫెక్ట్ అయితే వస్తూనే ఉంది. ఎవరికి ఏం అర్థమైతే లేదు అసలు. మీ అందరికి ఇమ్రాన్ అన్న అయితే చూపిస్తా. బ్రెడ్ ఇంకా అవి తీసుకున్నాము అన్నా. గోళీలు వేసుకో గోళీలు జ్వరం తక్కువ లేవన్నా పాలు కాగబెడతాను. పాలు బ్రెడ్ తిను, గోళీలు వేసుకో. హాస్పిటల్ పోమా అన్న పొద్దున ఇప్పుడైతే పోతే అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ సరే మళ్ళీ అయితే ఇవైతే నేను మళ్ళీ అట్లా వండుకోదు. అన్న ఫుల్ కాలుతుంది. అప్పటిదాకా లేచి కూర్చోన్నా, అప్పుడు వండుకుంటా. పాలు కాగబెట్టి కూర్చోను. ఓఆర్ఎస్ తాగు అప్పటిదాకా. అదే ఓఆర్ఎస్ తాగు. ఎరే లేవు కొంచెం డ్రెస్ తీసుకొని లేవు. ఇవన్నీ అది ఏమంటారు, అది ఏంది, అది అవి ఇవి నీళ్ళ వల్ల వస్తున్నాయి ఇవన్నీ. వాటర్ వారం నుంచి తిరిగి సో విజయవాడకి వెళ్ళినాం కదా, అక్కడ వాటర్ పడక ఇట్లా ఏం జ్వరము తిరిగి రెస్ట్ లేక అయింది నాకు. బయట ఏం తిరగకండి, వెదర్ బాగాలేదు. సో జాగ్రత్త. సరే ఫుల్ పెడుతుంది. పొద్దున పోదాం. ఇప్పుడు చేత అవుతలే నాకు, అసలు చేత అవుతలేదు. మొత్తం నజర్ దాకింది దిష్టి దాకి. ఈ జ్వరం వల్ల ఏం లేదు, బాడీ పెయిన్స్ వల్ల చచ్చిపోతాం. ఒక మొత్తం దిగిపోయిందా అది? నిద్ర లేదు కదా. ఏమైంది? పాలు ఏమైంది? గోళీలు ఇచ్చి ఒకటి గోళీలు వేసుకో. ఏ గోళీలు వేసినావు? డోలో ఏం తెచ్చావు? పారాసెటమాల్ అంటాయి. నాలుగా గిలికా కలిసి పాలు గైస్ జాగ్రత్త, బయట తిరగకండి. అంటే లైక్ నేను అంటే ఎక్కువ జర్నీ చేసినందుకు సిక్ అయిపోయినా. పాపం నేను కూడా ఫీవర్ లెక్క సర్దిగా ఏం లేదు. అది వాటర్ వస్తున్నాయా అనిపిస్తుంది. నాకు నిన్న రాత్రి కనిపించింది, ఇవాళ మొత్తానికి జ్వరం వచ్చింది. పొద్దు నుంచి అయితే అసలు బాబు అయితే ప్రెసెంట్ ఆడున్నాడు. నాకు వీలు కాకపోని కానీ రేపు మాత్రం నేను అటు వెళ్తా. అన్న నాకు తెలిసి నువ్వు తినకనే వచ్చిందన్న. పొద్దు నుంచి ఇవాళ కూడా తింటే ఇంట్లో అట్లా ఉంటే మనకు ఎట్లా తినబుద్ధి అవుతుంది. మంచిగా ఉంటేనే కదా అన్న అందరం మంచిగా ఉండేది.
నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకే ఎందుకు అయితలేదన్నా ఎక్కువ తిన, కొంచెమే తిన. ఒక గ్లాస్ తీసుకురా. వాటర్ పోసుకొని తాగకుండా ఇంకేం వాటర్ తాగొద్దు. పోతలేదంట. ఒక 2 ప్లేట్లు తినా కాకుండా వెళ్తుంది. ఒక 4 తిను, ఒక 4 తిను. మళ్ళీ బీపీలో అవుతుంది, బీపీలో అవుతుంది. ఏం తిన పెట్టేది గోళీ ఇచ్చే గోళీ వేసుకుంటా. అరే తినా 2 తిన్ను, కడుపు నిండా తినకుండా అదొకటి గోళీలు తినే వేసుకుంటా అన్న, మళ్ళా చాలు. ఆగం. అది లాస్ట్ తినే ఒక్కటి. వాళ్ళు ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఆ ఉత్తి కడుపుతో వండుకోద్దు అట్లా, ఇంకెక్కువ అవుతుంది. అరే తినానా. అరే అమ్మా పొద్దున హాస్పిటల్ కోల ఆడికి నువ్వు రాకపోతే ఆడ మొత్తం కాదన్న 2-3 తిని సరే జెండు బాంబు పెట్టుకో. వండుకో పాలు తాగి వండుకో. జెండా పెట్టి రాస్తాం. సారీ తీసే. అరే కొంచెం తినన్నా. అరే ఇది ఒక్కటి తిను. పొద్దున సెట్ అయిపోతావు. అరే అన్న నువ్వేం గోళీలు తినది వేసుకుంటా, టాబ్లెట్. సెట్ అవుతావా? అరే ఏం తినది పొద్దు నుంచి టాబ్లెట్లు వేసుకుంటే ఎడికెళ్ళచ్చు. ఇది ఒక్కటి తిను. ఏం తెచ్చినా ఓఆర్ఎస్ ఆరెంజ్. అది చలి కాదు ఆరెంజ్ కాదు, ఓఆర్ఎస్ అన్న. అది ఏమన్నారు డాక్టర్లు, ఏమన్నారు బాబు? ఇంకా 2 ఇంకా days 2 days లో డిశ్చార్జ్ చేస్తా అన్నారు. క్యూర్ అయినా అన్న మొత్తము. ఇంకొంచెం ఉంది. 2 days లో డిశ్చార్జ్ చేస్తారంట. బ్లడ్ ఒకసారి చెక్ చేస్తారంట. 48 hours ఒకసారి మారుతుంటుందంట. ఇప్పుడు అది చేసిరు కదా, అది చెక్ చేసిన తర్వాత 2 days నుంచి డిశ్చార్జ్ చేస్తాను అన్నారు పొద్దున డాక్టర్ వచ్చి. గోళీలు ఇచ్చి అనుకోను ఇందా దగ్గర అనుకో. ఫుల్ గరం ఉన్నాయా నా కాళ్ళు కూడా. పోదాం పా హాస్పిటల్కి. అడ్మిట్ చేసుకుంటా. పో మరి. గోళీ వేసుకున్నా తక్కువ అయితే. ఇంత వచ్చినాక నువ్వు ఇంటికానే ఉంటే ఇంకెక్కువ అవుతుందా అన్న. పోదాము కొంచెం ఉన్నప్పుడే పోదాం పా. గోళీ వేసుకున్నాం, కొంచెంసేపు చూసాం. ఇంకా నాకు అట్లనే అయితే పోదాం. పోదాం. పెట్టాలా ముక్కు చీడ తలకాయ పెట్టాలా? ఏం వద్దు, చాలా చాలు. ఈడ పెట్టు. నాకు సర్ది లేదు, ఉట్టి జ్వరం ఒకటే. ఏడ పెట్టాలా మళ్ళా? ఛాతీకి పెట్టు. ఛాతీ పెట్టి ఫుల్ కప్పేసి. నిండా ఆపుకోవాలి. ఏమైంది మొత్తం డిస్ట్ తాకిందా ఏంది? అందరికి ఇట్లా అయిపోతుంది. ఏం అర్థం కాకొచ్చింది ఒకళ్ళు. వారం నుంచి దరిద్రం మొత్తం నాకే చుట్టుకుంది. దరిద్రం మొత్తం నాకే చుట్టుకుంది. కాళ్ళు నొప్పి చాలా అవుతున్నాయి. నడవాలా వెళ్దాం పా హాస్పిటల్కి. పోదామా పోదాం. కొంచెం ఎనర్జీ రాని అయితే లేదు. ఇడికి నడదాకా నడవాలా. నాకు ఇంకోటి అన్నా మూసి కప్పే. నాలుగు కింద 99.2 ఉందన్నా టెంపరేచర్ అయితే 99.2 ఉంది. కొంచెం తక్కువ అయితే పోదాం. సో గైజ్ బయట తిరగకండి. అంటే వెదర్ బాగాలేదు. మినరల్ వాటర్ తాగినా అవుతుంది. వేడి నీళ్ళు చేసుకొని తాగండి. మినరల్ వాటర్తో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరికీ అయింది, మా ఇంట్లో కూడా అయింది. సో జాగ్రత్త. అదే బయట అయితే ఎక్కువ తిరగకండి. వెదర్ బాగాలేదు. కొంచెం ఎండాకాలం వచ్చేదాకా కొంచెం పని చూసుకొని ఇంట్లోనే ఉండుర్రి. కొంచెం ప్రే చేయండి మంచిగా అయిపోవాలి. కొంచెం ప్రే చేయండి మంచిగా అయిపోవాలి. పనులు ఆగిపోతున్నాయి అన్నీ.
వారం నుంచి అవుతుంది.